ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని ఇంకొకలా ఎలా అడుగుతూ ఉంటారంటే ఫేజెస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకా అంటే ఈ టాపిక్ని ఇంకొకలా ఎగ్జామ్లో మనం ఎలా అడుగుతారంటే చూడండి, ఇక్కడ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కరెక్ట్, ఎఫిషియంట్ అండ్ మెయింటైనబుల్ అని కూడా అడగవచ్చు. సో ఎలా అడిగినా సరే మనం ఇదే క్వశ్చన్ని రాయాలి. సో అసలు ఫస్ట్ చూడండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏదైనా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసే ప్రాసెస్ని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఒక యాపిల్ కంపెనీ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి అని ఐబిఎం అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అడిగారు. ఓకేనా? సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఏంటంటే యాపిల్ అనే మొబైల్ కంపెనీ. సో నేను వచ్చేసి నాకు సాఫ్ట్వేర్ కావాలి అని వేరే సాఫ్ట్వేర్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళని అడుగుతున్నాను. సో అడిగేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, సో వాళ్ళు అడిగిన దగ్గర నుంచి మనకి ఎండింగ్ దాకా ఏం జరుగుతుంది అంటే సాఫ్ట్వేర్ నేను అడిగాను నాకు ఈ సాఫ్ట్వేర్ కావాలని, అక్కడి నుంచి నాకు సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఇచ్చేశారు, డెవలప్ చేసి ఇచ్చేశారు, అంటే తయారు చేసి ఇచ్చేశారు. అక్కడ దాకా ఏమేమి జరుగుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది ఇక్కడ ఉంటుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదే క్వశ్చన్ మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్లో ఇలాగే ఉంటుంది. ఇలాంటి టాపిక్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఈ టాపిక్ తెలిస్తే మీకు మ్యాక్సిమం ఐటీ ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది మొత్తం అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ఫస్ట్ వన్. సో అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, అంటే ఫేస్బుక్ అనే ఒక సాఫ్ట్వేర్ కావాలనుకుందాం. ఓకేనా? ఫేస్బుక్ అనే సాఫ్ట్వేర్ నాకు కావాలి కాబట్టి ఫస్ట్ నాకు కదా కావాల్సింది, నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఒక కంపెనీ దగ్గరికి, ఐబిఎం అనే ఒక కంపెనీ దగ్గరికి వచ్చేసి నాకు ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్ని డెవలప్ చేయమని అడిగాను. సో అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే చేసేద్దాం అని అనరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫేస్బుక్ అనేది కావాలి, నీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అంటే అంటే నీకేమేం కావాలో వాటి గురించి కంప్లీట్గా చెప్పమని చెప్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా ఫుడ్ అనేది ఆర్డర్ ఇస్తున్నాం. సో ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా జరిగేది ఏంటంటే మనకి చికెన్ ఏదైనా ఒక ఐటెం కావాలని చెప్పేసి చెప్పేస్తాం. చెప్పిన తర్వాత ఏంటంటే అది మీరు చెప్పిన ఐటెం ఏంటంటే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. బట్ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి స్పైసీ అనేది తగ్గుతుంది, ఒక్కొక్కసారి స్పైసీ అనేది ఎక్కువ అవుతుంది, అంతే కదా. అంటే ఇక్కడ మీరు ఏంటంటే ఒక చికెన్ మంచూరియా అనేది కావాలని ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒకసారి ఏం జరిగిద్దంటే ఉప్పు కారాలు ఇవన్నీ తగ్గుతాయి, ఒకసారి ఎక్కువ అవుతాయి. అదే కనుక మీరు కనుక వాళ్ళకి ఆ సర్వర్కి నాకు ఉప్పు కారం అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్తే వాళ్ళు ఎక్కువ వేసి తీసుకొస్తారు కదా. ఒకవేళ నాకు తక్కువగా ఉండాలి అంటే తక్కువ చేసి తీసుకొని వస్తారు. ఓకేనా? సో ఇది ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే సాఫ్ట్వేర్ తయారు చేయమంటే తయారు చేయరు. అక్కడ ఏం జరుగుతుంది, నీకు ఇంకా ఏమేం కావాలి అని ఇన్డెప్త్గా మ్యాటర్ అనేది కనుక్కుంటారు. సో అలా కనుక్కోవటాన్ని ఇక్కడ చూడండి, వీటినే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటారు. ఓకేనా? అంటే నీకేం కావాలో నువ్వు చెప్తేనే నేను దాన్ని తయారు చేసేది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఏం కావాలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఇక్కడ గ్యాదర్ చేస్తారు. దీన్నే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అని అంటారు. నీకేం కావాలో కావాల్సిన వాటన్నింటినీ నేను అడిగి ఒక ఇంటర్వ్యూ పెట్టేసి నీకేం కావాలి అని 1 by 1 అడుగుతూ ఉంటాను, వాళ్ళు ఆన్సర్ చెప్తూ ఉంటారు. వాటన్నింటినీ గ్యాదర్ చేసుకొని రాసుకోవటాన్నే ఇక్కడ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటారు. ఓకేనా? అంటే సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, హార్డ్వేర్ అవ్వచ్చు, ఇంకా ఏవైనా కావాలి అంటే వాటన్నింటినీ కూడా ఇక్కడ మనం గ్యాదర్ చేసేస్తాం. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్స్ అనేవి వచ్చేసాయి, నేను సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఏమేమి కావాలో అన్నింటినీ సమకూర్చుకున్నాను. సో తర్వాత స్టెప్ వచ్చేసరికి ఏంటంటే డిజైన్ వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత డిజైన్ అంటారు. ఈ డిజైన్లో ఏం జరుగుతుందంటే మనం డిజైన్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక డయాగ్రామ్ గీయటం అనుకుందాం. ఓకేనా? సో అంటే ఏంటంటే ఒక పిక్చర్ రిప్రజెంటేషన్ అనుకుందాం ఎగ్జాంపుల్కి, అలా అనుకుందాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పిక్చర్ను చూస్తే మనకి ఏం పని చేయాలో తెలుస్తుంది కదా. చిందరవందరగా ఉన్న ఈ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ ఏం చేస్తున్నానంటే ఒక ఆర్డర్లో, ఓకేనా, చిన్న చిన్న మాడ్యూల్స్గా డివైడ్ చేసేస్తున్నాను. ఓకేనా? ఒక ఆర్డర్లో పెడుతున్నాను. ఆర్డర్లో పెట్టేసి ఫస్ట్ ఏ టాస్క్ చేయాలి, నెక్స్ట్ ఏ టాస్క్ చేయాలి, తర్వాత ఏ టాస్క్ చేయాలి, ఏ టాస్క్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఎఫెక్టివ్గా వస్తుంది అని ఒక ప్లాన్ అనేది గీయటాన్ని, సో దీన్ని ఏమంటారు, ప్లాన్. ఓకేనా? ఒక ప్లాన్ అనేది గీయటాన్ని ఇక్కడ డిజైన్ ఫేజ్ అంటారు. ఈ డిజైన్ ఫేజ్లోనే మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కువగా అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్స్ అనేవి గీస్తూ ఉంటాం. ఓకేనా?
సో ఇది కూడా ఏంటి, మనం ఆల్రెడీ అల్గారిథం ఫ్లో చార్ట్ అని ఒక క్వశ్చన్లో చెప్పుకున్నాం. అల్గారిథం అంటే ఏంటి, ఫ్లో చార్ట్ అంటే ఏంటి, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంప్లిమెంటేషన్. అంటే ఇప్పుడు చూడండి, డిజైన్ అయిపోయిన తర్వాత డిజైన్ చేసేసారు, డిజైన్ చేస్తే వర్క్ అయిపోయినట్ట కాదు కదా. డిజైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి, వచ్చేసి వెంటనే మనం ఏం చేస్తున్నాం, మన ఇల్లే కట్టాలని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఇల్లు కట్టాలంటే వచ్చేసి కాంట్రాక్టర్కి వచ్చేసి లేకపోతే అక్కడ ఉన్న మేస్త్రికి వచ్చేసి నా ఇల్లు కట్టాలని చెప్పేస్తారా, చెప్పరు. మీరేం చేస్తారు, నాకు 2 బెడ్రూమ్లు కావాలి, ఓకేనా, అవి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, కామన్ బాత్రూమ్ ఒకటి ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, ఇలా చెప్తారు. అలా చెప్పటాన్నే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటారు, ఓకేనా. వాళ్ళు రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకున్నారు. రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకున్న వెంటనే మనకి అన్నీ తయారవుతుందా, తయారవదు. దానికి ఏం చేస్తాం, ఒక ప్లాన్ గీస్తాం. హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఒక ప్లాన్ గీస్తారు, ఇట్లాగా ఇలా ప్లాన్ గీస్తారు. ఆ ప్లాన్ గీయటం అనేది డిజైన్ ఫేజ్లో ఉంటుంది. ప్లాన్ గీస్తే సరిపోయిందా, ప్లాన్ గీస్తే సరిపోదు కదా. ఏం చేస్తారు, మళ్ళీ దీన్ని ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయాలి. ఏం చేస్తాం, కన్స్ట్రక్ట్ చేయాలి. సో కన్స్ట్రక్ట్ చేయటం అనేది ఇక్కడ ఇంప్లిమెంటేషన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోడింగ్ అనేది ఇక్కడ రాస్తాం. సో ఏం రాస్తాం, కోడింగ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే C++, జావా, .NET ఇలాగా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి సూటబుల్ అవుతుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని దీంట్లో సెలెక్ట్ చేసుకుంటారు. సో C అవసరమైతే Cని, లేదు C++ అయితే C++ ఈజీగా ఎఫెక్టివ్గా ఉండటం కోసం ఇక్కడ కోడింగ్ అనేది తీసుకుంటారు, ఓకేనా. కోడింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే టెస్టింగ్. సో సాఫ్ట్వేర్ తయారైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వంట అనేది తయారు చేశారు, అది ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ అనేది తయారు చేశారు. సో తయారు చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే వెంటనే వడ్డించేసేస్తామా, లేదు కదా. ఏం చేస్తాం, ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా అని చెప్పి చూస్తాం కదా. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే తయారు చేసిన దాన్ని టెస్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తాం, డెవలపర్స్ అనే వాళ్ళు ఉంటారు, అంటే కోడ్ రాసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేశారు. తయారు చేసిన సాఫ్ట్వేర్ని ఇక్కడ ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తాం, ఓకేనా. సో టెస్ట్ చేసేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఇంప్లిమెంటేషన్ సెక్షన్కి పంపించేసి మళ్ళీ కోడ్ రెక్టిఫై చేసేసి మళ్ళీ ఇట్లాగా వీళ్ళిద్దరి మధ్య జరిగి ఫైనల్గా టెస్టింగ్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, అంటే ఇప్పుడు చికెన్ కర్రీ చేసేసారు, కారం ఎక్కువైంది, ఏం చేస్తారు, కొంచెం నిమ్మకాయ పిండటమో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం వాటర్ పోయటమో లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. సో అట్లాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేస్తారు, తర్వాత టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది డెలివరీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు, ఓకేనా. అంటే ఇంకా సాఫ్ట్వేర్ తయారైపోయింది, ఇక్కడ తయారైపోయింది, దీంట్లో టెస్ట్ చేసేసారు, ఏ మిస్టేక్స్ లేవు. అప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్, క్లియర్గా రాసుకోండి పాయింట్ అనేది డిప్లాయ్మెంట్ అంటారు. డిప్లాయ్మెంట్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ని మనం ఏం చేస్తున్నాం అంటే డెలివరీ ఇచ్చేస్తున్నాము, ఓకేనా. డెలివరీ ఇచ్చిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే దానికి సంబంధించి సపోర్ట్ అనేది చేయాలి, అదేవిధంగా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు డెలివరీ ఇచ్చేసాను, అంతటితో నా పని అయిపోయినట్టు కాదు, అది ఎలా వాడుకోవాలి అని ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాను, ఓకేనా. ట్రైనింగ్ ఇచ్చేసేసి నెక్స్ట్ అదేవిధంగా ఏం చేస్తున్నానంటే ట్రైనింగ్ ఇచ్చాను అయిపోయింది, మళ్ళీ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ఒక ఫోన్ కొన్నారు, ఫోన్ కొన్న తర్వాత మనకి ఏంటంటే 1 year వారంటీ అనేది ఉంటుంది. క్లియర్గా చూడండి, 1 year వారంటీ, 2 years వారంటీ ఉంటుంది. అంటే ఏంటి, ఫోన్ కొన్నాము ఇంకా అయిపోయింది అన్నట్టు కాదు. వారంటీ ఉండటం వల్ల, సపోర్ట్ అనేది ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ వస్తే మళ్ళీ వెళ్ళి రిపేర్ చేయించుకుంటాం. సో ఇలాంటి ఫీచర్స్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఎప్పుడూ ఒకే కంపెనీ మొబైల్స్ ఎక్కువగా కొంటూ ఉంటాం. అదే అక్కడ కనుక మనకి రిపేర్ సెంటర్స్ అనేవి లేవు, వారంటీ అనేది లేదు అనుకోండి, మన ఫోన్ కొంటామా మళ్ళీ కొనం. సో ఏదైనా రిపేర్ చేయించుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శాంసంగ్ అనే కంపెనీ మొబైల్ కొన్నాం, కొనేసేసి దానికి వచ్చేసరికి సర్వీస్ సెంటర్లు గుంటూరులో ఉన్నాయి, దగ్గరలో అన్ని చోట్ల ఉన్నాయి, నర్సాపేటలాగా వేరే చోట్ల ఉన్నాయి. సో అలా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనకి దగ్గరలో ఉంది కాబట్టి మనం ఆ ఫోన్ ఎక్కువగా కొంటాం. ఎందుకు, ఏదైనా రిపేర్ వస్తే 1 సంవత్సరం వారంటీ ఉంటుంది, రిపేర్ కూడా వెంటనే అవుతుంది, దగ్గర కాబట్టి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అలా కాకుండా హైదరాబాద్లో మాత్రమే ఉందంటే మనం ఆ మొబైల్స్ కొంటామా, ఎందుకంటే రిపేర్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో ఆ టైప్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ డెలివరీ చేస్తుంది, డెలివరీ చేసిన తర్వాత దాని గురించి ట్రైనింగ్ ఇస్తుంది, నువ్వు ఇలా వాడుకోవాలి అని ట్రైనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ అంటే ఏంటంటే మళ్ళీ కొంతకాలం ఆ సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రెక్టిఫై చేసేటట్టు సపోర్ట్ అనేది ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇట్ సపోర్ట్ గురించి ఎక్కువగా వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ డెలివరీ ఇచ్చేసాను,
అది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో డెలివరీ ఇచ్చేసాను. డెలివరీ ఇచ్చిన తర్వాత మనకేం జరుగుతుందంటే డెలివరీ ఇచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తాను, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి, అంటే ఇక్కడ సపోర్టర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసి వస్తూ ఉంటాం కదా. సో ఈ ఖర్చులు, నెక్స్ట్ అదేవిధంగా సాఫ్ట్వేర్ తెచ్చిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు నాకు ఎంత ఖర్చు అయింది, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమన్నా ఉంటుందా, సో వీటన్నింటినీ చూసుకునేదే ఇక్కడ మెయింటెనెన్స్. ఓకేనా. సో ఓవరాల్గా ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. అదేవిధంగా దీన్నే ఫేజెస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఒక సాఫ్ట్వేర్ అనేది తయారు చేయాలి అంటే మనకి ఇన్ని ఫేజెస్ ఉంటాయి. రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకోవాలి, డిజైన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, టెస్ట్ చేయాలి, తర్వాత డెలివరీ ఇవ్వాలి, డెలివరీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా దానికి సపోర్ట్ చేయాలి, నెక్స్ట్ మెయింటెనెన్స్ అనేది కూడా చేస్తూ ఉండాలి. సో ఇది ఓవరాల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంటే.